హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బ్రహ్మయ్య గారి మతం ఫ్రెండ్స్. మతము అనేది తెలుసు కదా, ఇది పూర్మాముల సైజు ఉంటుంది, మైదుగురు సైజు అలా అన్నది పూర్మాముల సైజే ఉంటుంది. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లోపల అనేది వీడియో తీయడానికి కూడా పర్మిషన్ లేదు ఫ్రెండ్స్ మనకైతే గన. నేను కొద్దిగా వీడియో వచ్చినంత వరకు తీశాను. నేను ఎంటర్ అవుతాను, లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసరికి టోకన్ అనేది ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళాలంటే మనం అనేది ఇక్కడ టోకన్ తీసుకోవాలి. ఒక్కొక్క మనిషికి 20 రూపాయల చొప్పున తీసుకుంటారు ఫ్రెండ్స్. మా తమ్ముడు అనేది తీసుకుంటున్నాడు. అక్కడ టోకను తీసేసుకున్నాం ఫ్రెండ్స్. తీసేసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల దర్శనం చేసుకొని మీకు చూపిస్తాను. లోపల దర్శనం వీడియో అనేది చూపించకూడదు కాబట్టి చూపిస్తాం లేదు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇంతతో స్టాప్ అవుతుంది. ఓకేనా, లోపల దర్శనం చేసేసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. బయటికి వచ్చేసిన తర్వాత బయట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా అన్నది. బాగుంది కదా బయట అన్నది. లోపల ఇంకా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నేనైతే టెంకాయ కొట్టేసాను, కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి వచ్చేస్తే దానిలో మళ్ళీ తర్వాత మనం బ్రహ్మయ్య గారు అప్పుడులో బావి అనేది తోగారు, వాళ్ళ ఇల్లు అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ. ఇది బ్రహ్మయ్య ఆయన స్వామిది ఇల్లు ఫ్రెండ్స్. అప్పట్లో ఆయన ఇల్లు నిర్మించారు, ఒక్క నైట్కే ఇల్లు నిర్మించారంట. ఇలా ఇల్లు అనేది చూడండి ఎలా ఉందో, పాతకాల పద్ధతిలో కదా. ఇంకా రీమోడలింగ్ అని చేయించాడు చాలా వరకు, లేదంటే చాలా మట్టితో అలా ఉండింది. చూడండి ఎలా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి నాకైతే గన. చూడండి అక్కడ బావిలో నీళ్లు తోడుతున్నాడు. ఇది అప్పుడు ఆయనని అది చాలా పెద్ద మ్యాటర్ అనేది ఉంటుంది. అది మనకు అందరికీ తెలియదు. అది అప్పట్లో ఆ స్వామిని నీళ్ళు ఇవ్వకపోయేసరికి అలా నైట్కే బావి తోగారంట. ఇప్పటికీ స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి. ఎవరైనా వెళ్ళి తాగొచ్చు బావి చేదుకొని అనేది. మేమైతే చూడండి ఇల్లు గుడి మొత్తం ప్రాంగణం అలానే చూడండి అన్నది కూడా చూపిస్తున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా బాగా ఉంది అనిపించింది నాకైతే. కన్నా మీకు ఎలా ఉందో అన్నది కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి ఎంతోమంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు వీడియోస్ అలా తీసుకుంటూ. మేము అలా వీడియో కొద్దిగా అంతే మేము అనేది చూపిస్తున్నాను. చూడండి ఎలా తోడుతున్నారో నీరు అందరు చూడండి. మొత్తం మాకు తోడుతుంది. ఇందులోనే చేతులు కడుక్కుంటున్నారు, అందరు ఇవే తాగుతున్నారు. ఇప్పుడు కూడా ఆ వాటర్ అనేది అస్సలు మన మినరల్ వాటర్ ఎలా ఉంటుందో అలానే ఉంది. కానీ ఇప్పుడు కానీ బాగానే ఉంది వాటర్ అనేది. చాలా స్వచ్ఛమైన నీరు తాగొచ్చు, అందరు తాగుతున్నారు, అవే తలకు పోసుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వాడుకుంటున్నారు. చాలా చల్లగా ఉన్నాయి తాగుతుంటే, చాలా నీట్గా ఉన్నాయి. బావి చూడండి అప్పట్లో బావి ఎలా ఉందన్నది మీరే కామెంట్ చేయండి. బావిని కూడా చూడండి. నేనైతే కొద్దిగా వీడియో తీయగలిగినాను, మా తమ్ముడు అనేది చేస్తున్నారు. అప్పట్లో మనం అనేది ఇలా బావిలో నీళ్ళు తెచ్చుకొని తాగుతుంటే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఇది మినరల్ వాటర్ ఇవి వచ్చేసరికి మనకు అన్ని నొప్పులు అనేది బయటకు వస్తున్నాయి కదా. ఇప్పటికి వీలైనంత వరకు ఇవే తాగుదామని ట్రై చేస్తున్నాము, కానీ మనకి ఎక్కడ చిక్కటం లేదు బావిలో వాటర్ అన్నది. ఇక్కడ చూడండి ఎంతో బాగుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా కొన్నైనా వాటర్ తాగాలన్నది అనుకుంటున్నాను. నేనైతే వాటర్ తాగాను. నేను తాగేసి మా అత్త అన్నది అందరికి ఇస్తుంది. మా పాప చూడండి, మా పాప కూడా తాగుతుంది. మా పాప చూడు ఇలా తాగుమా అని చెప్తుంది మా అమ్మ అన్నది మా పాపని. ఏమవ్వదమ్మా అంటే ఏం అవ్వదులేమ్మా, తాగుమ మంచిది మా ఈ వాటర్ తాగుతాయి అంటే చాలా చల్లగా ఉన్నాయి మా అన్న చెప్తుంది. ఓకేనా, అట్నే ఈ గుడి గురించి ఒక బోర్డులో రాశారు, అది మొత్తం వీడియో తీశాను, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. అప్పట్లో ఆయన వాకిళ్ళు అలా చూడండి. ఇవి ఎందుకు పెడతారో నాకైతే తెలీదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా, అలానే చూడండి గుడి మొత్తం చాలా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. పక్కనే వచ్చి పోలేరమ్మ గుడి కూడా ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను. అప్పట్లో బ్రహ్మయ్య గారు పోలేరమ్మతో మాట్లాడారు కదా, ఆ గుడి అనేది చూడండి పక్కనే ఉంది. ఆ గుడి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. అందరు కలిసి ఆ గుడిని కొని ఓకేనా. అందరు వాటర్ తాగేసి దేవుని చూసేసాము. దేవుని చూసేసి ఇంక వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఒకసారి కవర్ చేశాను. నాకు ఏదో అస్సలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపించింది నాకు. తర్వాత దాని ఎదురుగానే ఆ ఇంటికి ఎదురుగా గుడి పోలేరమ్మ ఉంది. ఇక్కడైతే గన అప్పుడు బ్రహ్మయ్య గారు పోలేరమ్మని నిప్పు తెమ్మని చెప్తారంట. ఏదో ఒక సందర్భంలో పోలేరమ్మని అనేది నిప్పు తెమ్మని చెప్తారు. మేకను అనేది కట్ చేస్తారంట. మేకను బలిస్తుంటే పోలేరమ్మ చెప్పింది మేకను బలిమన్నది అంటారంట. అప్పుడు పోలేరమ్మ నేను అడిగానని బ్రహ్మయ్య అడిగితే అడగండి అంటారంట. అప్పుడు ఆ బ్రహ్మయ్య ఏం చేస్తుందంటే పోలేరమ్మని నిప్పు తెమ్మని చెప్తుంది.
అప్పుడు పోలేరమ్మ వచ్చి నిప్పు తెస్తుందంట. అది ఇది రచ్చబండ అన్నది అది అప్పట్లో రచ్చబండ అనేది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఎంతో నీట్గా చేశారు. ఎంతో బాగా ప్రశాంతంగా ఉంది. చెట్టు ఇప్పుడు కూడా ఉంది. అప్పట్లో చెట్టు అని అంటున్నారు. నాకైతే తెలియదు, కానీ వాళ్ళు చెప్పేది నేను విని మీకు చెప్తున్నాను అంతే. మీకు ఎవరికైనా తెలిసిందే కామెంట్ చేయండి, ఓకేనా? అలానే వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. అలానే పోలేరమ్మది పెద్దగా గుడి కట్టించారు. లోపలికి పైకి ఎక్కి మెట్లెక్కి వెళ్ళాలి. చూడండి ఎలా మెట్లెక్కి వచ్చామో మేమైతే కన్నా. చాలా చాలా బాగుంది. రోజు రోజుకి డెవలప్ అయిపోతున్నాయి దేవుడి గుళ్ళుగుని. అలానే ఎంతో బాగుంది. చూడండి మేమైతే వచ్చేసాము. మేము వచ్చి టెంకాయ కొట్టేసి ఇక్కడ కూడా ఒకరొక ప్రసాదం తీసుకొని తిన్నాము. కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ బయలుదేరి వెళ్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి ఎలా ఉందనేది. చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంది. మనకైతే మన రాయలసీమలో ఉన్నందుకు మనం ఎంతో గర్వపడుతున్నాము.